నమస్తే, వెల్కమ్ టు జిల్లా వారి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో వైభవంగా చందనోత్సవం. స్వామివారి నిజరూప దర్శనం కొరకు ఆలయానికి వేలాదిగా తరలివచ్చిన భక్త కోటి జనం. కిక్కిరిసిన దేవస్థాన ప్రాంగణం. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదకర ఘటన. ఆలయ ప్రాంగణంలో గోడకున్న దుర్ఘటనలో 7 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. సింహాచలం ఆలయం వద్ద గోడ కూలుతుందని ఎవరు ఊహించలేదని స్పష్టం చేసిన ఏపీ హోంమంత్రి. జరిగిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించిన అనిత. మే 2వ తేదీన అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ రాక సందర్భంగా ఏర్పాట్ల ముమ్మరం చేసిన అధికారులు. హెలిప్యాడ్, సభావేదిక మార్గం, సభావేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్త కోటి ఇలవెల్పు సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం వైభవంగా జరిగింది. ఏడాది పొడవునా చదరంలో దర్శనమిచ్చే స్వామివారు ఒక్కరోజు మాత్రం నిజ రూపంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. దీంతో స్వామివారిని దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పోటెత్తారు. దీంతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వేకోజాము నుండి అప్పన్న ఆలయానికి పోటెత్తుతున్నారు. అప్పన్న ఆలయంలో వేకోజాము నుండే కార్యక్రమాలు, వేకోజాము నుండి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనువంశిక ధర్మకర్త తొలి దర్శనం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భారీగా భక్తులు సింహగిరికి తరలి రావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
విశాఖ సింహాచలం చందనోత్సవం వేళ భారీ వర్షం కురిసింది. ఈ గ్రామంలో భారీ గోడ కూలింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. సింహాచలంలో గోడ కూలిన ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నామని, సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ ఉన్నామని హోంమంత్రి అనిత తెలిపారు. సింహగిరి బస్టాండ్ నుండి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ శాఖ సిబ్బంది నేతృత్వంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారని హోంమంత్రి తెలిపారు. చాలా ఈరోజు వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని వస్తే అప్పుడు మీకు కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ కూడా ఉందంటూ కూడా అన్ని యాంగిల్స్ లో మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంజురీస్ అరౌండ్ ఒక 3 మెంబర్స్ అలా కనిపిస్తున్నారు. ఇంకా మనకి మొత్తం లిస్ట్ వస్తుంది. ఎవరు లేరండి, ఇంకెవరు లేరు. దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు సరైన నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాట్లాడుతున్నాం. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది.
మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అందరూ కూడా బాగున్నారండి. చెత్తగాతులందరూ అవుట్ ఆఫ్ రేంజ్. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులపై గోడ కూలింది. ఇప్పటి వరకు క్షతగాత్రులను వెలికి తీయగా సహాయక చర్యల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అడిపెట్టు ఇందులో కింద ఎంతమంది చూడుకొని తెలియట్లేదు. మతం పేరుతో రాజకీయం చేస్తూ ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ దేవుని పేరిట చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్నారని తిరుపతి లడ్డు మొదలుకొని నేడు సింహాచలంలో జరిగిన అపశృతి వరకు ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనపడుతోందని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజు ఆరోపించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేవులను మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని, దుర్ఘటన జరిగిన తర్వాత గగ్గోలు పెట్టడం కంటే ఇటువంటివి జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి అలసత్వం వల్ల అమాయక ప్రజలు బలైపోతున్నారని విమర్శించారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన అత్యంత దురదృష్ట సంఘటన. ఎందుకంటే వీని మీద రాజకీయంగా మాట్లాడవలసిన అవసరం గాని అగత్యం గాని మాకు లేదు. కాకపోతే ప్రభుత్వానికి తెలిసి నెసరీ స్టెప్స్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా. అంటే 3 రోజుల క్రితం కట్టిన నిర్మాణం గోడ కూలిపోయింది. అదేదో వర్షం మీద తోసేద్దామని చూస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన గోడలు గాని, ఆ పక్కనే ఉన్న గోడలు గాని ఏమీ అవ్వలేదు. అంటే నాణ్యతా లోపం కదా ఖచ్చితంగానే. దీని మీద గవర్నమెంట్ మున్సిపల్ శాఖను గాని లేకపోతే దేవాదాయ శాఖను గాని ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? కొత్తగా కట్టిన గోడ పండగ సందర్భంగా, చందనోత్సవం సందర్భంగా పడిపోతే ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రచారాలకు కానీ, లేదంటే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను బటన్లు నొక్కను, ప్రజల దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా సేవ చేస్తాను, ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇది కొత్త కాదే, ఇలాంటి దుస్సంఘటనలు జరగడం కొత్త కాదే. మొన్న వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో కూడా చనిపోయారే, మరి ఇంతకుముందు పుష్కరాలకి సుమారు 29 మంది చనిపోయారే ఇంతకుముందు మీ ఆధ్వర్యంలోనే. మరి ఈ రోజు ఇలాగా అంటే మీ ఆధ్వర్యంలోనే ఎందుకు ఈ అలసత్వం జరుగుతుంది? మీ పరిపాలన విధానం బాగోలేదంటారా? లేదంటే మీ పరిపాలనా విధానం సరి చేసుకోవాలి అన్న తలంపు మీకు లేదంటారా? ఇంకొకటి నేను ఇందులో ఇక్కడ చిన్న ఉదాహరణిస్తున్నాను. పుష్కరాల దుస్సంఘటన జరిగిన తర్వాత అప్పుడు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏం మాట్లాడారు? ఏమండి కుంభమేళాలో చనిపోలేదా, తొక్కిసలాట్లో చనిపోలేదా అని చెప్పేసి మాట్లాడితే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? అందరూ అలసత్వమే కదా వహిస్తారు. మీరు సపోర్ట్ చేసుకుని వస్తుంటేనే ప్రతిదీ ఇలాగే జరుగుతుంది. ప్రతి ఇష్యూలోనే ఇలాగే జరుగుతుంది. నిన్నగాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో తాబేళ్లు, దైవ స్వరూపులుగా భావించే తాబేళ్లు, మనం టెంపుల్కి వెళ్తే ఆ తాబేళ్లకి ఏదో ఒకటి పెట్టి దైవ స్వరూపులుగా చూస్తాం. చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా లేదు. ఈవో ఆఫీస్ వెనకాల ఎవరికీ తెలియకుండా
కాల్చేయడమే. ఒకటా రెండా 15 ఎన్నో చనిపోయాయి. మాట్లాడితే మేము ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. మీరు అలసత్వం ప్రదర్శించకండి దయచేసి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. భగవంతుడి విషయంలో రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు మీకులాగా. లేదా తిరుపతి లడ్డు విషయంలో గాని, లేకపోతే తిరుపతి గోవుల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏమంటాడు, ఒక గోవుకు చనిపోలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటాడు. మరి తిరుపతి ఈవో అంటాడు ముందు నెలలో 46 చనిపోయి రికార్డెడ్ గా, అంతకుముందు 70 చనిపోయి రికార్డెడ్ గా ఈవో మాట్లాడతాడు. ప్రతిదానికి డబల్ టంగ్, 2 వాయిస్లు. మాకు మీడియా ఉంది, మేము ఏం మాట్లాడినా మీడియా కవర్ తమ్మిని బెమ్మి చేసేస్తుంది. చాలా విచిత్రమైన సంఘటనలు. ఇప్పటికన్నా రేపు పొద్దున ఇంకా ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో రకరకాల పండుగలు కానీ రకరకాల ఇలాంటివి మళ్ళీ జరుగుతాయి. జరిగినప్పుడు ఇప్పటికన్నా కేర్ తీసుకుని అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టి చేయాలి కానీ తప్పించి మీరు ప్రజలకు 25 లక్షలు ఇచ్చేస్తాను, లేకపోతే ఇలాంటివి ఎప్పుడు జరగకుండా చూస్తారని చెప్పి తూతూ మంత్రంగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చేసి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు మీ పరిపాలనలోనే ఇలా జరుగుతుంది అన్నది కూడా ఒక్కసారి బేరీజ్ వేసుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు అనకాపల్లి 82వ వార్డు ఉమ్మలాడ రోడ్డు జంక్షన్లో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దాడి భోగలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, పట్టణ కార్యదర్శి గాయపూరి రాజు, గొన్నబతుల రమణ, పొలమర శెట్టి, ఓం నమ శివాయ, పి శ్రీనివాసరావు, దాడి సూరిబాబు, మల్ల బలరాం, మల్లస్వామి, కాండ్రేగుల సతీష్, కామేష్, కాండ్రేగుల రమణబాబు, కాండ్రేగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నది మంచి కార్యక్రమాల స్వీకారం. మన హిందూ సాంప్రదాయంలో బంగారానికి కూడా వేరే దానికి కూడా ప్రాధాన్యత ఉంది కాబట్టి అది కొనుక్కోని చెప్తారు. కానీ అసలు అనే మోదలు చెప్తే ఏం చెప్తారంటే సేవా కార్యక్రమం చేపట్టమంటారు. అటువంటి సేవా కార్యక్రమం భోగలింగేశ్వర సార్ తలపెట్టడం, దాంట్లో మనం భాగస్వాములు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. స్థానిక 82వ వార్డు కార్పొరేటర్గా మనం మీ అందరి సహకారంతో రాజకీయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేక మంది ఏ పార్టీలు ఎవరు అభినందించిన ప్రజాస్వామ్యంలో తప్పలేదు. మన వరకు వచ్చేసరికి, మన వార్డుకి వచ్చేసరికి మన వరకు ప్రజలు ఏ సమస్య చెప్పినా స్పందించి నాకు నిమిషం అన్నీ చెప్పినా భోగలింగేశ్వర సార్ అయితే ఏదైనా సమస్య మాకున్న ఆయన పరిచయంలో దారి భోగలింగేశ్వర సార్ మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు ఆయన ప్రచారం చేసే వ్యక్తి. ఆయన ఏ రోజు కూడా ఆయన చూసినప్పుడు సేవాభావం, మా ప్రాంతానికి రోడ్డు కావాలి, డ్రైన్ కావాలి, లేదా పేదవాడికి రేషన్ కార్డు పోయింది అది కావాలి, లేదా అసలు డ్రైన్ బ్లాక్ అయింది అక్కడ షాప్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ బ్లాక్ చేయించని చెప్తారు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏది అడిగిన మనిషి బోలాశంకరుడు. అలాగే దేవస్థానం కార్యక్రమం తలపెట్టినప్పుడు కూడా ఆ దేవస్థానం ఆయన తలకు ముందు చూపు. ఒకరోజు అయిపోకూడదు, దేవస్థానం 10 సంవత్సరాలు 10 కాలాలు ఆ దేవస్థానం మనాలని, ఆ పూజారికి జీతపెట్టాలు రావాలంటే ఏ రకంగా ఉండాలి అన్ని ప్లాన్గా చేసే మనిషి. చాలామందికి చూస్తే ఆయనకి దాడి భోగలింగేశ్వర సారు చాలా చేదస్థానం కానీ పట్టుచని మనిషి. ఎవరి గురించి కూడా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అన్నింటినీ తట్టుకొని బాలికలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం భాష్యం స్కూల్ విద్యార్థి కొట్టేటి సత్యలిఖిత 10వ తరగతిలో 599 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా కొట్టేటి సత్యలిఖితను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పొర్తిపర్తి వేణు, కొట్టేటి శివ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం భాష స్కూల్లో లిఖిత అమ్మాయి 599 మార్క్స్ రాష్ట్ర 2వ స్థానంలో రావడం మన పిఠాపురానికి చాలా గర్వకారణం. నేను ఎప్పుడు చెప్తుంటాను, మట్టిలో మాణిక్యాలు మన పిఠాపురం యువత పిల్లలందరూ కూడా సానబట్టి స్కూల్ కానీ టీచర్స్ కానీ ఉంటే రిజల్ట్స్ ఈ విధంగానే ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అమ్మాయి డాక్టర్ చేయాలన్న ఆలోచన ఉంది. అది కష్టపడి ఎట్టి పరిస్థితులను డాక్టర్ అవ్వాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇదే ఇంట్రెస్ట్తో మిగిలిన పిల్లలందరూ కూడా బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు, ఉపాధ్యాయులకు మంచి పేరు, పిఠాపురానికి మంచి పేరు తేవాలి.
ఉత్సాహంగా ప్రారంభమైన వేసవి స్విమ్మింగ్ శిక్షణా శిబిరం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడ గ్రామంలో ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో వేసవి ఈత శిక్షణా శిబిరం క్లబ్ అధ్యక్షులు లయన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు లయన్ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ ముఖ్య సలహాదారులు లయన్ మండరాజారెడ్డి మాట్లాడారు. పరీక్షల వల్ల కలిగిన ఒత్తిడి నుండి ఉపశమనం కోసం పిల్లలకు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంచడానికి, మొబైల్ ఫోన్స్ నుండి దూరంగా ఉంచడానికి స్విమ్మింగ్ శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమం ఈ నెల 29 నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పప్పు శ్రీనివాసరెడ్డి, కోశాధికారి ద్వారంపూడి బంగార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎన్ భాస్కర్ రెడ్డి, బాబీ, సోమిరెడ్డి, జొన్నాడ మాస్టర్, అధిక సంఖ్యలో పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. మా గొల్లల మామిడాడ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ తరపున ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పిల్లలకి వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ రోజున మా క్లబ్ ప్రెసిడెంట్ లైన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ రోజు నుండి జూన్ నెల 10వ తారీఖు వరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించి చివరిలో నేర్చుకున్నటువంటి పిల్లలందరిలోనూ గ్రూపుల వారీగా పోటీలు నిర్వహించి వాళ్ళ జ్ఞాపికలు అందజేయాలని నిర్ణయం తీసుకుంది కమిటీ అంతా కూడా. కేవలం ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరమైనటువంటి ఇప్పటి వరకు పరీక్షల ఒత్తిడిలో పొట్టుమిట్టాడుతున్న పిల్లలందరికీ కూడా ఈ స్విమ్మింగ్ శిక్షణ కార్యక్రమంగా ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ తరపున ఈ స్విమ్మింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి స్పందనే కనిపిస్తుంది. కేవలం ఒక 100 మంది లోపు పిల్లలు మాత్రమే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళకి సమగ్రమైనటువంటి శిక్షణ ఇప్పించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. హైదరాబాద్ కంట్రీ క్లబ్లో పనిచేసినటువంటి మిస్టర్ సతీష్ మంచి కోచ్ అయిన స్విమ్మింగ్ కోచ్, అతని నేతృత్వంలో పిల్లలందరికీ కూడా ఈతలో మెలకువలు నేర్పి భవిష్యత్తులో పిల్లలకు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పలాస మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూజారి వీధిలోని రాధాకాంత ఆలయం ముందు జై జగన్నాథ్ ఓరియా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సామూహిక ఉపనయన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు ఓరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ పాణిగ్రాహి మాట్లాడారు. లక్ష్మీ నర్సుపేట పలాసలో ఉపనయన మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పేద ఓరియా బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉపనయనం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ చాడి, కార్యదర్శి బాపురావు పండా, రాఘవ పండా, సంతోష్ పాండా, నిత్యానంద పాండా, ఈశ్వర పాత్రో తదితరులు పాల్గొన్నారు. అదే మొత్తం స్క్రీన్ లోపల ఎలా పడగలరు. జై జగన్నాథ్, జై జగన్నాథ్. మున్సిపాలిటీ ప్రతి వార్డులోనూ ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి పెద్దపీట వేస్తూ సహచర కౌన్సిల్ సభ్యులతో కలిసి పట్టణాన్ని అభివృద్ధి ప్రతంలో నడిపిస్తామని మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందర్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం సందర్భంగా 43 అంశాలతో కూడిన ఎజెండాను ఆమోదింపచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మాజీ మంత్రి అనుమల రామకృష్ణుడు, ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య సహకారంతో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రావు, వైస్ చైర్మన్ కూచర్లపాటి రూపాదేవి, వైస్ చైర్మన్ ఆచంట సురేష్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. నేను చెప్పిన అంశాలు మాత్రం పక్కన పెట్టండి, అది వచ్చే నెల చూద్దాము. ఇంకా వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరగలేదు. ప్రస్తుతానికి మిగతా అంశాల మీద చూద్దాము. మీకు ఎవరికైనా ఏమి డౌట్ లేకపోతే ఈ మీటింగ్ ఇక్కడ క్లోజ్ చేద్దాము. మీటింగ్ ముగించే ముందు నాదొక చిన్న విన్నపము. గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత ఏఈ గారికి అండ్ గౌరవనీయులైన కౌన్సిల్ సభ్యులకు మీ అందరికీ నాదొక చిన్న విన్నపము. మన గౌరవనీయులైన మాన్యశ్రీ యనమల రామకృష్ణ గారు మరియు మన తుని ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, ప్రభుత్వ దివ్య గారి ఆశీస్సులతో ఈ పదవిని చేపట్టడం జరిగింది. ఈ పదవికి తుని పట్టణానికి చేసే అభివృద్ధికి నా కౌన్సిల్ సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం అందరూ నాకు సహాయం చేయగలరని చెప్పేసి
కోరుచున్నాను. గంటలు గడుస్తాయి, రోజులు గడుస్తాయి, సంవత్సరాలు మారుతాయి, అలాగే పదవులు మారుతాయి, అధికారాలు మారుతాయి. ఏది మారినా ఏది చేసినా మనమంతా మన తుని అభివృద్ధికే దోహదపడదామని అందరూ కలిసికట్టుగా తునిని ఒక మంచి పారిశుద్ధ్యంగా తయారు చేద్దామని నా కోరికకు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తున్నాను. మన భగవంతుని పట్ల భగవంతుని రూము మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటాము, ఎందుకు భగవంతుని రూమే శుభ్రపరచుకుంటాము, అది ఎక్కడైతే పవిత్రంగా ఉంటుందని మన భగవంతుల్లోనే తునుంది. అటువంటి తునిని మనం ఇంకెంతగా కాపాడుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో ఉన్న ఒక భగవంతుని ఒక పూజ గదినే చాలా శుభ్రంగా చేసుకుంటాము. అటువంటి భగవంతునిలోనే మన తుని నిలిచి ఉంది. సో ఇంకా ప్రాథమికంగా చూసుకోవాలి పారిశుద్ధ్యంగానే. మనకి ఈ గారు ఆల్రెడీ మనకి తెలుసు ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఆల్రెడీ పనులు చేపట్టాము. మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పారిశుద్ధ్యం పట్టణమంతా అధ్వానంగా ఉందని, డైలీ మార్కెట్లో నూతనంగా నిర్మించిన చేపల మార్కెట్ను ఎందుకు వినియోగంలోకి తేవడం లేదని మున్సిపల్ అధికారులను పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్లు నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వ్యక్తుల ఆత్మలు శాంతించాలని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు మరియు కౌన్సిలర్లు అధికారులు మౌనం పాటించారు. ఈ సమావేశానికి పలు అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్ కౌన్సిల్ ముందు అధికారులు ఉంచారు. ఈ సందర్భంగా పిఠాపురంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని కౌన్సిలర్ రాయుడు శ్రీనివాస్, ముమ్మడి సుజాత, పంపడంబోయిన అన్నపూర్ణ, సామరౌతు లలిత, బోనుదేవ, పెద్దపాటి రాజేష్ అధికారులను నిలదీశారు. అదేవిధంగా మున్సిపల్ అతిథి గృహం పాడా కార్యాలయం అద్దె విషయమై కౌన్సిలర్ పెద్దపాటి నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ వివరాలు ఇమ్మని అడిగారు. అదేవిధంగా ఇంటి పనుల విషయమై కౌన్సిలర్ తలిచెట్టి వెంకటేశ్వరరావు నిలదీశారు. ఇంటి పనులు పెంచుకుంటూ పోతే ఎలాగని మున్సిపల్ కమిషనర్ నామ కనకరావును అడిగారు. అదేవిధంగా పిఠాపురం డైలీ మార్కెట్లో ఉన్న చేపల బజార్ విషయమై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆళ్లవరపు నగేష్, బొజ్జా పెదకాపు, బోనుదేవ మున్సిపల్ అధికారులను నిలదీశారు. మీరు వచ్చి చూడండి, ఇప్పుడు చాలా దరిద్రంగా మార్పించి మా వాటిలో వేరే దారుణం ఎక్కడ ఉంటుందండి. నెలకి ఒక వార్డు ఒకరోజు చేయడం కాదు, ప్రతిరోజు వార్డు కంప్లీట్ చేసుకోవాలి. కమిషనర్ గారు ఒకప్పుడు బాగానే వీలైతే దయచేసి మీరు శానిటేషన్ స్టాఫ్ పెంచాలి. మందు బాబులకు అడ్డాగా తయారైందండి. అక్కడ దుప్పట్లు ఇస్తారా అనేసి ఒక క్లారిటీ ఉన్నారు కానీ ఇందులో డంప్ సైట్ ఉందా లేదా బైక్ లో చెప్పండి. రోడ్లు వేసేసారు కదా సార్, అక్కడి నుంచి అక్కడికి అయినా ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో డ్రైన్స్ క్లీన్ చేయడం గురించి చెప్పండి ముందు. మార్కెట్ లో ఎందుకు వెళ్తాం కట్టిస్తే ఓటంగా చెప్పుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉంది. చేపల మార్కెట్ ఏం చేస్తారు? 5 లక్షలు పెట్టి గతంలో శాంక్షన్ రావడం కాదు సార్. గతంలో శాంక్షన్ అయింది ఒక్కో దానికి 9 లక్షలు అని మేము పెడతాం. అప్పట్లో ఈ 40 లక్షల ప్రపోజల్ అనేది అసలు మా కౌన్సిల్కే రాలేదండి. ఎప్పుడున్నది తీసుకొని సార్ ఒకసారి తీసుకొచ్చి ఆ సిఆర్ ఏదో చూపించండి ఒకసారి. 9 లక్షలు ఒక్కో దానికి 9 లక్షలు పెట్టి దాన్ని బాగు చేసి ఇవ్వడానికి అని చెప్పి మాట్లాడారండి. ఆ బిల్లులు ఏమయ్యాయంటే బిల్లులు వసూలు చేశారో పట్టుకుపోయారో లేదో కూడా తెలియదండి. పనులు అయితే అవ్వలేదు. అది మందు బాబులకు అడ్డాగా తయారైందండి. అక్కడ రోజు మందు పడుతున్నారు, గ్లాసులు ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయండి. అక్కడ 5 లక్షలండి. మార్కెట్ లో ఎందుకు వెళ్తాం కట్టిస్తే ఓటంగా మీరు వచ్చి చూడండి, ఇప్పుడు చాలా దరిద్రంగా ఉందన్నమాట. ఎంత చందాలంగా ఉంది, అంత దారుణంగా ఉంది. ఎస్సీ గారు చూసారా? సెక్రటరీ గారు ఎప్పుడు మాట్లాడరు, ఫోన్ చేస్తారా ఎన్నో చేయమంటే చేయరు, వర్కర్స్ని ఇవ్వట్లేదు అంటారు. ఆవిడైతే నేను చేసినే చేస్తాను, కాకపోతే చేయించుకోవడం అయితే లేదంటారు. అదే దారుణం మాట. చెప్పుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉంది. చెత్త ఇంటే కూడా చెత్త నెలకి ఒక వార్డు ఒకరోజు చేయడం కాదు, ప్రతిరోజు వార్డు కంప్లీట్ చేసుకోవాలి. ప్రతిరోజు డైలీ రెగ్యులర్ గా. ఇప్పుడు మనకి కొత్త డాక్టర్ పెట్టాం, అవి రాలేదు కానీ మనం ఏంటంటే రెగ్యులర్ గా చేయాలి తప్ప ఏదో ఇప్పుడు కాదు.
ఇప్పుడు మా మాధవనాడు ఉంది, వారానికి ఒకసారి వస్తాడు కూర్చుంటాడు, సరిగ్గా ఎక్కడో అనుకున్న తీయాలి మేము రోజు ఫోన్ చేసుకొని చెప్పడమే, ఆ శానిటేషన్ తీయలేదు, ఆ నీళ్ళు అవుతలేదు, నల్లు అవుతలేదు, డైలీ ఫోన్ చేయలేము మేము. మాకేంటి కర్మ? అలా ఏంటి అసలు మున్సిపాలిటీలో మనం పని చేస్తున్నామా లేదా? మా గీతాలు తీసుకుంటున్నామా లేదా? ఎందుకు ప్రజలకు మీరు పనిచేయరు? ఫుల్ఫిల్ ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి ఏంటి? గవర్నమెంట్ అడగండి, మాకు స్టాఫ్ రావాలి, డిప్యూటీ సీఎం గారు కావాల్సింది అడగండి. ఆయన నోటీసులో పెడితే ఇస్తారు, ప్రతి దిక్కును కూడా తెచ్చుకుంటున్నారు. అలాగే కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, ఇన్ఛార్జ్ కౌన్సిలర్, కౌన్సిలర్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు పిఠాపురం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంటి పనులు పెంచుకుంటా పోతున్నాం తప్ప దాన్ని ఒక ఫుల్ స్టాప్ అంటే పెరగలేదు. ప్రతి సంవత్సరం కూడా ఇంటి పనులు పెరుగుతూనే ఉంది. 15% మనం పెంచుతున్నాం. ఒక 100 రూపాయలు ఇంటి పన్ను ఉన్నది, ఇవాళ 200 అయింది. 10,000 ఉన్న ఇంటి పనులు 20,000 అయింది. ఈ సంవత్సరం కూడా 2025-26 కూడా మళ్ళీ 15% పెరుగుతుంది. దీనికి ఇంకా ఆనందం తప్ప అర్థం లేదా సార్? ప్రతిరోజు సాయంత్రం రిపోర్టు కౌన్సిల్ గ్రూప్లో కూడా వెళ్ళాలి, ఇవ్వాలి. అలాగే పొడి చెత్తని తూకం రూపంలో సర్టిఫై చేసి ప్రతిరోజు కౌన్సిల్కి ఇవ్వాలి. ఈ 2 అయిపోయినాయి. మీరు డ్రైన్స్ క్లీనింగ్ గవర్నమెంట్ చెప్పింది ఆఫ్టర్నూన్స్ క్లీన్ చేసుకోమని చెప్తున్నారు. 1 వీక్ ట్రయల్ చేయండి, వాళ్ళు కూడా చేయండి అని చెప్తున్నారు. కానీ వారు చెప్పినట్టుగా నాకు రేపటి నుంచి తూకంకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి మనకి డంప్ సైటు ఉందా లేదా? మైక్లో చెప్పండి. లేదు సార్, మనకి ఈరోజు పిఠాపురంకి డంప్ సైట్ ఉందా లేదా? రేపు నుంచి ప్రజెంట్ అయితే మనం డంప్ సైట్ లేదని గవర్నమెంట్ ఇష్ట ప్రకారంగానే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారంగానే మనం చెత్తని ప్రాసెస్ చేయాలి సార్. ఈ రోజుకి రేపటి నుంచి మీ మున్సిపాలిటీలో 5 ఎకరాల డంప్ సైట్ ఉన్నదా లేదా? లేదు సార్. లేదన్నప్పుడు మీకు ఏం చేయమని డైరెక్షన్స్ ఇస్తున్నారు గత 2 నెలల నుంచి ప్రభుత్వం? తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా మనం తీసుకొని ఓన్లీ తడి చెత్త ఉంటే మనం కంపోస్ట్ ఏం చేస్తారో తడి చెత్త సపోర్ట్ చేస్తున్నారు. ఆన్సైట్ కంపోస్టింగ్ చేయాలి. వారి సపోర్టింగ్ కూడా మీరు చెప్పలేకపోతున్నారు. అందరికీ మీరు సబ్జెక్టు తీసుకురారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో అక్షయ తృతీయ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఏప్రిల్ 30 బుధవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి యాగం జరిగింది. సకల జన సంక్షేమార్థం లోక సంక్షేమం కోరుతూ ఉదయం 9 గంటల నుండి వేద పండితులు అర్చకులు ఘనంగా యాగ నిర్వహణ చేశారు. అవతార నైవేద్యాన్ని భగవాన్ సర్వాత్మక మహాగణాధిపతయే శుభకర్మణ్యే బ్రహ్మంతోత్తరే శుభకర్మణ్య నమస్తు శ్రీ మహాగణాధిపతి పదార్థం మహాగణాధిపతయ మహాశాస్త్ర
సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం లేక చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 ఏళ్లుగా నోరు మెదపకుండా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్లో నేను పాల్గొంటుంటే టీడీపీ ముద్ర వేస్తున్నారు. వారు కార్యక్రమాల్లో పాల్గొంటే ఒప్ప, నేను పాల్గొంటే తప్ప. కౌన్సిల్ సభ్యుల సమావేశానికి రాకుండా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు అడ్డుకొని కౌన్సిలర్లను ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు. సామర్లకోట మున్సిపల్ వార్డులో అభివృద్ధి పనులకు 3 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. అభివృద్ధి పనులు చేయకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా వెళ్తారని అరుణ మీడియాకు తెలిపారు. ఈరోజు వాయిదా పడింది అంటే ఒకసారి గతంలో మీరు నేను 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. కానీ ఆ కారణాలు ఎందుకు చెప్పవలసి వచ్చింది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా నేను ఏమీ నోరెప్పలేదు. నేను వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను చేసి వచ్చాను. నన్ను ఎందుకు తింటున్నారన్న ఒక కారణం చెప్పిన నేను మాకు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. కానీ ఈరోజు వాళ్ళు చేసింది మీరు ఒక్కసారి వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఒకసారి చూడండి. అంటే ఆ వార్డులో పనులు ఏ వార్డులో పనులు జరుగుతున్నాయో ఆ వార్డులో ఆ గౌరవ సభ్యులు వెళ్ళొచ్చు. ఒక మున్సిపల్ చైర్మన్గా నేను ఎన్ని హక్కు అధికారం నాకు లేదు. ఇందులో ఇది నేను వెళ్ళిందండి. నేను ఎన్నోసారి కట్టాను. ఆ రోజు మీకు నేను ఆ చీర కట్టుకుని మీరు చూపించాను అనుకున్నాను. నాకు నీరసంగా ఉండడం వల్ల నేను పెట్టుకుని ఒక్క మున్సిపల్ చైర్మన్గా వార్డుకి 31 వార్డులకి వెళ్ళి బాధ్యత నాకు ఉంది. అందుకు నేను వెళ్ళానండి. అదే వార్డులో పౌర సభ్యులు కూడా వచ్చారు. లాయర్ సీన్ ఎన్నో వార్డు అండి? అవునండి, లాయర్ సీన్ ఎన్నో వార్డు? 30వ వార్డు, 31 పాకా సురేష్ వార్డు, 1వ వార్డు రెడ్డి కుమారి వాళ్ళు కూడా వచ్చారు. అంటే మాకు ఆ ఫోటోలు మాకు లేవండి. ఆ ఫోటోలు దాని తర్వాత జరిగింది 20వ వార్డు కౌన్సిలర్ వార్డులోని పెద్ద మార్కెట్లో జరిగిందండి. 14వ వార్డు భద్రరావు గారు వీళ్ళు వెళ్ళొచ్చు. కానీ మాకు హక్కు లేదు. సుబ్బారావు కూడా అండి ఎన్నో వార్డు అండి లాడ్జ్ ఓపెనింగ్ అవుతే బస్ స్టాండ్ లోని 22వ వార్డు అక్కడ తండ్రి రావచ్చు. ఒక మున్సిపల్ గా నేనే మున్సిపల్ చైర్మన్ గా నేను వెళ్ళకూడదని అలాగే అన్ని ఛానల్కి కూడా ఇచ్చి నన్ను బ్యాచ్ చేస్తారు. అంటే వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళకి తప్పు లేదు. ఊళ్ళో మాట్లాడుకోవడం తెలుగుదేశానికి వెళ్ళిపోయిందని అభియోగం చేసి ఈవేళ ఇంచుమించు ఒక 2 నెలలు తిరుగుతుంది అవిశ్వాసం తీర్మానం కోసం. మరి వీళ్ళందరూ కూడా చైర్మన్ ఎమ్మెల్యే గారితో ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి వార్డులో తిరిగారు. వీడు ఆల్రెడీ మా వార్డు 20వ వార్డు ఇప్పుడు వెళ్ళింది కొబ్బరి. ఈ కొబ్బరి కొట్టినందుకు ఇలా తిరిగినందుకు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది. మా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టించి ఈ వార్డు వరకు తీసుకొస్తాను. అది పక్కన పెట్టండి. రాజకీయం వేరు, డెవలప్మెంట్ వేరు. రాజకీయం చేసుకోమని కాదనట్లేదు. మమ్మల్ని ఓడించుకోమన్నాం. మేము అవిశ్వాసం తీర్మానానికి రెడీగా ఉన్నాము. ఆవిడ మేము కలిపి ఉన్నాము. మమ్మల్ని ఓడించుకోమని కాదనట్లేదు కదా. దానికి ఆల్రెడీ 2 సార్లు కట్టగానే జరిగింది. కట్టగాది వినిపించుకున్నాను. మాకు ఏమో ఉంటే మేము రెడీ అన్నాం. మేమంతా రెడీగా ఉన్నాము అవిశ్వాసం మేము తీర్మానానికి. కానీ మామూలుగా పక్కన పెట్టి రాజకీయం పక్కన పెట్టి డెవలప్మెంట్ రావాలి కదా. ఇవాళ మొత్తం వార్డుని కలిపి 31 వార్డుకి కూడా డెవలప్మెంట్కి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆల్రెడీ డెవలప్మెంట్ పెట్టాము. మరి ఈ డెవలప్మెంట్ మన మున్సిపల్ కౌన్సిల్కి కావాలేదా? కొంచెం డెవలప్ చేయాలి కదా. డెవలప్మెంట్ ఒప్పుకోలేదా? మల్టీపర్పల్ 6వ వార్డు 8 లక్షలు పెట్టామండి. యాదవ్ సంఘానికి 10 లక్షలు పెట్టామండి. తెలుగుల సంఘానికి 10 లక్షలు పెట్టామండి. కాపు కళ్యాణ మండపానికి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు పెట్టామండి. అంటే ఓపెన్ జిమ్ 14వ వార్డులో 10 లక్షలు పెట్టామండి. వెల్లంపేట 10 లక్షలు పెట్టామండి. కమ్యూనిటీలకి రజకీపేట 10 లక్షలు పెట్టామండి. ఇక్కడికి 83 లక్షల రూపాయలు ఆల్రెడీ ఓన్లీ డెవలప్మెంట్ ఏంటి మన కమ్యూనిటీ హాల్కి. అలాగే పశువుల మూడికండి డ్రైన్ పెద్ద డ్రైన్ అది 21 లక్ష పెట్టి డెవలప్మెంట్ పెట్టామండి.
భారతదేశంలో పాటు విదేశాల్లో ఇస్కాన్ చేస్తున్న ఆధ్యాత్మిక సేవలతో సమాజం ఎంతో శాంతి సందేశాత్మకంగా కొనసాగుతూ ఉందని, కృష్ణ తత్వమే సర్వ మానవాళికి రక్షణగా నిలుస్తోందని రవీంద్ర చైతన్య దాస్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ సారథ్యంలో, తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో రాధా దామోదర భజన కుటీరాన్ని ఘనంగా ప్రారంభించారు. గృహ యజమాని పసలపూడి వీరాజు దంపతులతో కలిసి రవీంద్ర చైతన్య దాస్ కార్యక్రమాన్ని జరిపించారు. రాధా దామోదర్ భజన కీర్తన కుటీరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కుటీరంలో భగవద్గీత భాగవతంపై పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి భూ విరాళం అందజేస్తే సుమారు 6 నుండి 8 కోట్ల రూపాయలతో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శించి తన్మయత్వం పొందారు. అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రాజమండ్రి వారి యొక్క పర్యవేక్షణలో తునిలోని సూరవరంలోని ఇస్కాన్ అవుట్పుట్ సెంటర్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమాన్ శ్రీ సత్యగోపినాథ్ ప్రభుజీ వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ తునిలోని ఈ రోజు నుంచి ఇస్కాన్ తన యొక్క కార్యక్రమాలని, ప్రచార కార్యక్రమాలను ప్రారంభం చేయనుంది. సో ఇందులో భాగంగా ఇక్కడ సూరవరంలో ఇక్కడ ఈ యొక్క అవుట్పోస్ట్ సెంటర్ రాధా దామోదర భజన కుటీర్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ ప్రతిరోజు కూడా సనాతన వైదిక ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటుగా భగవద్గీత, భాగవతం ఇత్యాది ప్రవచనాలన్నీ కూడా జరుగుతూ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మన ధర్మ ప్రచారం అనేటువంటి విరివిగా చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి, చదువుకునేటువంటి పిల్లలకి సండే స్కూల్ అనేటువంటి రూపంలో వాళ్ళకి భగవద్గీత, భాగవతాల మీద అవగాహన కల్పిస్తూ యూత్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తూ ఇలా ఇస్కాన్ తన యొక్క కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇక్కడ నాంది పలుకుతున్నాం. ఈ రోజు నుంచి ఇక్కడ ఇది చిన్న భజన కుటీర్ ఇక్కడ. సో భవిష్యత్తులో కనుక ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇస్కాన్ కనుక మందిర నిర్మాణానికి కనుక ఎవరైనా స్థలం కనుక ఇవ్వగలిగితే భారీ స్థాయిలో సుమారుగా 6 నుంచి 8 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ మందిర నిర్మాణానికి కూడా సంకల్పం జరుగుతుంది. అందువల్ల భక్తులందరూ కూడా ఇస్కాన్ యొక్క ఈ యొక్క కార్యక్రమాలని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటూ వాళ్ళు ఇక్కడ యొక్క ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై, గురు మహారాజ్ కీ జై. అసలు భక్తి అంటే ఏంటో తెలియదు మాకు. భక్తి జీవితం అంటే ఎలా ఉంటది అనేసి రవీంద్ర చైతన్య దాస్ ప్రభుజీ, మా శిక్షా గురు బద్రీ ప్రభుజీ, భూపతి నారాయణ దాస్ ఆయన దీక్షనేమో, ఆయన మాకు రాధాకృష్ణ గ్రూప్ అనేది స్టార్ట్ చేసి ఆ గ్రూప్ లో మేము ఆన్లైన్ లో జపం చేసుకుంటూ గ్రూప్ లో పెట్టుకుంటూ ఉన్నాము. మేము ఇలా స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికి. ఈ సంవత్సరం మేము అంటే మే 11వ తారీఖుని మాకు రాధాకృష్ణ గ్రూప్ యానివర్సరీ ఉంది. అది రాధాకృష్ణ గ్రూప్ యానివర్సరీ 5th సంవత్సరం పూర్తయ్యేసరికి రాధా దామోదర్ భజన కుటీర్, మాకు రాధా దామోదర్ ఈ సంవత్సరం వచ్చారు. ఇక్కడ మేము చేసుకునే ఈ కుటీర్ పేరు రాధా దామోదర్ భజన కుటీర్. మేము లాస్ట్ 30th దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ 30కి నెల తిరిగేసరికి గురు మహారాజ్ కృపతో, మా శిక్షా గురు అనుగ్రహంతో ఈరోజు మాకు రాధా దామోదర్ ఇక్కడ ఈ సూరవరం గ్రామంలో వేంచేయడానికి, అందరికీ భక్తులకి ఆయన సేవించడానికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మీరందరూ కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శన భాగ్యం కానీ, ప్రసాదతడు కానీ, క్లాస్ కానీ, సంకీర్తన కానీ ప్రతి ఒక్కరికి రాజమండ్రి నుంచి మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు కూడా భజన సంకీర్తన ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా మాకు వంశీ ప్రభు భీమవరం నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, శ్యామన్ ప్రభు కానీ, నిమ్మాయి ప్రభు కానీ, ఈ రకంగా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసి అందరూ కూడా మహాప్రసాదం స్వీకరించేలాగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. చాలా చాలా మా ఊర్లో భక్తులు అందరూ కూడా, మా గ్రూప్ డివోటీస్ అందరూ విరాళాలు మేము ఇలా అనుకునేసరికి ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఇచ్చి అందరూ కూడా సపోర్ట్ చేశారు. మా పక్కనే ఉంటారు సగసప్పారావు గారని, అలాగా వంగలపూడి సత్యనారాయణ గారని, మా నాన్నగారు కానీ, ఊరు గ్రామ పెద్దలు కానీ
ప్రతి ఒక్కరు మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. హరే కృష్ణ. అసలు ఇది మా చెల్లి వాళ్ళ అంటే అమరావతి మాతాజీ వాళ్ళ వీధిలో పక్క ముగ్గురు కలిసి మా పిన్ని ఇంకా ఉన్నారు. ముగ్గురు కలిసి గ్రూప్ స్టార్ట్ చేసి ఇవాళ 300 అబౌవ్ మళ్ళీ ఈ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళో కూడా ఇక మా చిన్నగారి పక్కనే వాళ్ళ మా పిన్నిలో వాళ్ళు కలిసి మొత్తం అందరూ కలిసి ఇక్కడ ఈ గ్రూప్ స్టార్ట్ చేసి ఇవాళ కృష్ణయ్యని రాజమండ్రి ఇస్కాన్ వాళ్ళ అనుబంధ సంస్థగా ఇక్కడ తీసుకొచ్చి కృష్ణయ్యకి ఇంత వైభవంగా జరిపించి ఆ కృష్ణయ్య వీళ్ళందరి కోరిక మేరకు ఈ గ్రామస్తుల సంపూర్ణ సంకల్పం మేరకు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. కృష్ణయ్య వచ్చి ఈ గ్రామాన్ని మరింతగా ఇంకా సౌభాయమానంగా ఇంకా వీళ్ళందరి మనసులోకి దూరి ఇక్కడే పెద్ద టెంపుల్ ఇస్కాన్ అంతర్జాతీయ మందిరం ఈ సోరవరం గ్రామంలో పెద్ద మందిరంగా తయారవ్వాలని ఈ నామహట్లో జరిగే నామం అంతా ఆయన విని పెద్ద మందిరం చేసేలాగా ఈ గ్రామస్తులందరినీ ప్రేరేపించాలని అందరిలోనూ ఆ కృష్ణయ్య అనిపించి ఈ గ్రామంలో ఇస్కాన్ పెద్ద మందిరం తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద్ కీ జై, గురు మహారాజ్ కీ జై. అధ్వాన స్థితిలో ఉన్న R&B రహదారిని వెంటనే పునర్నిర్మించాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా కార్యదర్శి రెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా పతిప నియోజకవర్గం రమణయ్యపేట జే అన్నవరం R&B రహదారి గత 12 సంవత్సరాలుగా పెద్ద పెద్ద గోతులు గుంతలతో అధ్వాన స్థితిలో ఉందని తెలిపారు. ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు పరిస్థితి మారలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పడమే తప్ప ఈ రోడ్లను పట్టించుకునే నాదురే కరువయ్యారని ఆరోపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ తరచూ ఇదే రహదారిపై ప్రయాణం సాగిస్తూ ఉంటారని, గిరిజన ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిని దీన్ని పట్టించుకోవడం ప్రభుత్వాలకు సిగ్గుచేటని విమర్శించారు. రోడ్డు పునర్నిర్మాణం వెంటనే చేపట్టకపోతే జూన్ 1వ తేదీన భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులతో రోడ్డుపై అడ్డుగా గోడ నిర్మాణం చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కోసిరెడ్డి గణేష్ రెడ్డి, ఆనంద్ పాల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిని. ప్రధానంగా ఏలాశ్రం నుండి జయాన్నవరం వరకు ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు 10 సంవత్సరాల నుంచి చెడిపోయింది. ప్రధానంగా రమణయ్యపేట నుంచి జయన్నవరం వరకు కూడా గోతులతో 10 సంవత్సరాల నుండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గోతుల్ని ముయ్యమని ఎన్నోసార్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు గతంలో. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు నిద్రపోతున్నారా, వాళ్ళ కళ్ళు కనిపించలేదా అని సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవ్వకముందు ఇదే రోడ్డు మీద ధర్నా చేశారు. మీరు ధర్నా చేసి ఇవాళ మీరు నిద్రపోతున్నారు. సంవత్సరం అయింది. సంవత్సరం బట్టి నుంచి కూడా మీరు ఇవాళకే కూడా ఈ గోతుల గురించి కనీసం పట్టించుకోలేదు. రోడ్లు వేయటం లేదంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరి. మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, అలాగే లోకేష్ గారిని కలిసాం, చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇచ్చి ఈ వేళకి 6 నెలలు సుమారు అవుతుంది. వాళ్ళు అత్తమాని కూడా ఫోన్లు రోడ్డు వేస్తున్నారట కదా, రోడ్డు అంతా కూడా లైన్ అయిపోయిందట కదా అని అక్కడి నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి తప్ప ఇక్కడ రోడ్డు వేసిన వాళ్ళు లేడు. ఏంటి ఈ యొక్క సుధాకర్ ఇన్ఫో వాళ్ళు కాంటాక్ట్ తీసుకుని వాళ్ళు వదిలేసారా, వాళ్ళు ఏంతారా, లేకపోతే వేరే వాళ్ళు కాంటాక్ట్ ఇస్తున్నారా, అసలు ఈ రోడ్డు వేస్తారా ఏరా ఏంటి అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. నుండి ఈ మన్యానికి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ చెడిపోయిన రోడ్డు గిరిజనులకు ప్రధానమైన రోడ్డు. అంటే గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అడవిలోకి వెళ్ళి రోడ్లు ఏం చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఈ రోడ్డును రావచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి ఈ రోడ్డును దర్శిస్తే ఆయనకి ఈ యొక్క పరిస్థితులు తెలుస్తాయని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, 2 ఎమ్మెల్యేలు వెళ్తారు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోడ్డుని వెళ్తున్నారు. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాకి అలాగే కాకినాడ జిల్లాకి ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు ఏజెన్సీకి సింహద్వారం అయినటువంటి రోడ్డుని ఈ అధికారులు మరి ఎందుకు పాలకులు నిద్రపోతున్నారో మాకు అర్థం అవటం లేదు. అంటే ఈ అధికార పార్టీ నాయకులకి ఏమైనా ఫార్మాలిటీలు కుదరలేదా? ఈ రోడ్డు కాంట్రాక్ట్లో వేసే వాళ్ళకి వాళ్ళ హామీలు అందలేదా? అసలు ఎందుకు ఈ రోడ్డు పట్టించుకోవడం లేదని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము తీవ్రంగా
విమర్శిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క రోడ్డు వేయకపోతే మేము మళ్ళా 1వ తారీఖుని వచ్చే నెల 1వ తారీఖుని మేము 2000 మందితో ఇక్కడ రోడ్డు కట్టంగా గోడ కట్టేసి వంట ఓర్పు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో గోడ కడతామని మేము హెచ్చరించి పాంప్లెంట్ చేసాం. తెలుగుదేశం నాయకులు కొంతమంది ఏం చేశారంటే రోడ్డు శాంక్షన్ అయిపోయింది వేసేస్తున్నారని తప్పుడుగా ప్రసారం చేసి మేము వేసే గోడ అడ్డుకట్టని ఆపేసి విరమించుకోమని చెప్తే మేము ఆగిపోయాం. అది తప్పుడు ప్రసారాలు చేసి గ్రాంట్ అయిపోయిందని నమ్మించారు. ఈ పార్లమెంట్ మాత్రం గోడ ఆపడం జరగదు. మేము అరెస్టులైనా సిద్ధం అవుతాం, దేనికైనా రెడీ అవుతాం. ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గదే మీకు పడద్దని ఏరియాలో హెచ్చరిస్తూ సిపిఎంఎల్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దోమాడలో ఒక లేఅవుట్కు అనుకుని ఉన్న R&B స్థలంలో ఆక్రమిత నిర్మాణాన్ని అధికారులు తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే లేఅవుట్కి గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి హయాంలో అనుమతి పొందింది. అక్కడ బాధితులకు వేరే చోట వారి స్థలాలు ఇవ్వడం జరిగిందని అప్పటి కలెక్టర్ మాజీ ఎమ్మెల్యే అక్కడున్న 6 గృహాలు తొలగించడానికి సన్నాహాలు చేశారు. ఎన్నికల కోడ్ తొలగింపుకు అడ్డుకాగా అప్పుడు తొలగింపు ఆగిపోయింది. ఇప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అక్కడ గృహాలు తొలగించారు. దీన్ని మాజీ ఎమ్మెల్యే రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈయనకు శవ రాజకీయం చేయడం బాగా అలవాటు. గతంలో ఓ మహిళ తన మరణానికి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి కారణమని ఆ మహిళ సూసైడ్ నోట్లో రాసిన విషయం అందరికీ తెలిసిందే. వీరు ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే అది నిజమైపోతుందనే భావనతో ఉన్నారని, ఈ సంఘటనకి మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి సంబంధం లేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో పెదపూడి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాలుగా నాకు చాలా అనుబంధం ఉందండి. అందరితోనే ఎక్కువ పెద్దలతో గౌరవంగా తిరుగుతాను. తర్వాత పంచాయతీ నుంచి కానీ ఎక్కడైనా ప్రతి ఒక్క విషయంలోని కూడా ఎక్కువ అందరితోనే చనువుగా ఉంటాను. ఏదైనా గొడవ కానీ తగ్గు కానీ ఇంకోటి కానీ పంచాయతీ విషయాల్లో కూడా చాలా వాటిల్లో మేము తలదూర్చాం, అన్ని కూడా సాల్వ్ చేసాం. అలాగే చేసుకుంటూ వచ్చిన మమ్మల్ని కూడా ఇప్పుడు ఈ కొంపల తాలూకు వాళ్ళు వీళ్ళు 6గురో 7గురో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎవ్వరికీ కూడా ఇలా మాట చెప్పలేదండి. వీళ్ళు ఇలా చేయవలసి ఉంది అలా చేయవలసి ఉందని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదండి. ఎవరితో సంప్రదించలేదు వాళ్ళు. మా అధికార పార్టీ కూటమి నాయకులతో ఎవరితో కూడా సంప్రదించలేదు వాళ్ళు. సరే మేం చెప్తున్నాను అంటే మాకు అందుబాటులో ఉంటారు దగ్గర వాళ్ళు బాగా. మేమంతా ఒకే పేటలో. నేను చెప్తున్నాను వాళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చేలా ఉంది. ఆడేదో తంటాలు పడుతున్నాడు అతను సైడ్కి అతను. మీరు కూడా కొంచెం ఆలోచించండి, పట్టాలు తీసుకున్నారని తెలిసిందంటే కొన్ని టైంలో నేను తీసుకోలేదని చెప్పారు. మాకు ఇచ్చినోళ్ళు మాకు తెలుసు. బలవంతంగా అతి కష్టం మీద ఇప్పించి ప్రెసిడెంట్ గారు ఇప్పించాడండి మా దోమడ సర్పంచ్ గారు. అది సూర్యనారాయణ రెడ్డి గారి టైంలో వాళ్ళే పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి పట్టాలు ఇచ్చి తీసేయాలని చెప్పి వాళ్ళు ఒప్పందాలు పడ్డారు. అప్పుడు ముడుపులు బాగా అందిని మాకు కూడా తెలుసండి. ఎంత అని నేను చెప్పలేను. వాళ్ళు తీసుకునే పట్టాలు ఇచ్చారండి. తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారు సమస్యల్లో అది చాలా రోజులు తగులు జరిగినాయి. కానీ తీసేస్తామని ఇతను తిరగడం, అతను ఏదో చెప్పడం, అలా మబ్బు చేసి రావడం, అంతవరకు ఇప్పుడు దాకా కరెక్ట్ కాదు జరిగినాయి. అలాగా అతను మొన్న మా సమస్యల్లోనే ఏదో కౌరు వచ్చిందని పెద్దలంటే మేము అంతా వెళ్ళి వాళ్ళని పిలిపించామండి. మేము అడిగాం, మేము ఇక్కడే పోతాం తప్ప మాకు మీతో పని లేదని అన్నారు. తర్వాత అధికార పార్టీకి ఏదో కౌరు చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదండి. మేము చెప్పిన వాళ్ళు వినలేదు. ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. ఆయన్ని తీసుకొచ్చింది కూడా దోమవాడ సర్పంచ్ గారు తన ముఠ ఉంది. వాళ్ళే పిలిపించారు దగ్గరుండి. వాళ్ళు పిలిపించి 2000 మంది ఉన్నాం, ఆపలేకపోయాం మనం అని మా సర్పంచ్ గారు మేనవల్లి సత్యబాబు గారు ఆయన మన రాత్రి అదే పోలీస్ స్టేషన్ దగ్గర అన్నారు. ఆయన సూర్యనారాయణ రెడ్డి గారిని చూసుకుని అది ఎప్పుడు కూడా నైటే వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఫోటోలు వస్తలేదు. కొంత మొక్కలన్నా చూద్దాం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చీకట్లో వస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు అప్పుడే 3 దెబ్బలు అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏముందిలే కానండి. ఆ వేళ తీసుకున్న ముడుపులు వాళ్ళు ఆ పట్టాలు ఇచ్చారు. అంతా వాళ్ళ కనుసైగల్లో జరిగింది. ఈ రోజుకి రామకృష్ణారెడ్డి గారికి కానీ వాళ్ళ నాయకత్వానికి కానీ ఊళ్ళో గ్రామ పెద్దలకు కానీ తెలియదు. అది మొన్న వచ్చేదో 25 నుంచి 30 లక్షలు తీసుకున్నారు అని ఒక అమ్మాయి, మా ఊరు అమ్మాయే మాట్లాడుతుందండి. అది ఎంతవరకు ఆవిడకి ఏమన్నా తెలుసా, ఎవరన్నా చెప్పమన్నారా? అది కరెక్ట్ అయితే ఆ 25 నుంచి 30 తీసుకున్నది నిజమైతే మేము మా నాయకులను పిలిపిస్తాం. సూర్యనారాయణ రెడ్డి గారు రెడీ అయితే చెప్పమనండి. అందరూ అదే ప్లేస్లో కూర్చుందాం అండి అంతానే. అది కరెక్ట్ అయితే 25 తీసుకున్నారని ఒక రోజు, 30 తీసుకున్నారని ఒక రోజు, మన ఎవరో జక్కంపూడి రాజా గారు ఎవరు వచ్చారు ఆ రోజు కూడా
నేను అంటున్నానండి పక్క నుంచి. ఆ రోజు కూడా మళ్ళీ చెప్తున్నారు వాళ్ళే. అయితే బయటకు వచ్చింది తక్కువ, లోపల చెప్పుకుని ఎక్కువ అనుకోండి. ఆయన ఒక పూట భోజనం పెట్టి వెళ్ళిపోతున్నాడు, వచ్చి రెట్టు కొట్టి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు తను మనం చెప్పినా ఇంకా మనం మనుషుల కింద కాపాడతలేదు. కానీ మా అందరికీ బాగా కావాల్సిన వాళ్ళు. అయినా సరే మనకు కూడా విషయం చెప్తలేదండి. ఇంతవరకు సర్పంచ్ గారి కొనసాగిల్లో ఎక్కువ జరిగింది. వారు ముఠా ఉంది వెనకాల, వారు ముఠా వారు కలిపి చాలా దౌర్జన్యాలు చేశారు. చాలా డబ్బులు కూడా తిన్నారు వాళ్ళు. వాళ్ళు తిన్నది కొంతవరకు మా దగ్గర ఉంది. నేను చెప్తాను అవసరం అయితేనే. మీరు రామకృష్ణారెడ్డి గారి మీద బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు ఏమన్నా తెలుసుంటే మీకు ఏమన్నా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే రండి, కూర్చుందాం, అదే ప్లేస్లో కూర్చుందాం. మీరు తీసుకున్నది నేను చెప్తాను. అంతవరకు నాకు తెలిసింది వాస్తవం అండి. దోమాడు గ్రామం మధ్యపూడి దొరబాయి గారు. ఎప్పుడు కూడా ఇప్పుడు ఆ పట్టాలు తీసుకున్నప్పుడు మామూలుగా పెద్దలు కూడా ఇప్పుడు ఆ కొంపలు కూల్చేసిన వాళ్ళు కూడా ఎవరు మా నాయకుల దగ్గరికి ఎవరు కూడా రాలేదు. ఎప్పుడు మమ్మల్ని కలలేదు. ఏ విధమైన మామూలుగా సంభాషణ కూడా మాకు చెప్పలేదు వాళ్ళు. తర్వాత మా గవర్నమెంట్ వచ్చి రామకృష్ణారెడ్డి గారు వచ్చి మామూలుగా 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలలు బట్టి కింద మీద జరుగుతున్నా సరే కానీ ఎవరో మా దగ్గరికి వచ్చి కలిసిన వాళ్ళు లేరు. మాకు ఎవరో చెప్పిన వాళ్ళు లేరు. మేము కూడా మా నాయకుడి దగ్గరికి మేము వెళ్ళలేదు. వెళ్ళకుండా ఈ 7 రోజుని ఆ కొంపల మట్టు మాత్రం అది రాజకీయంగా అప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారి టైంలోనే జరిగింది కాబట్టి అవన్నీ మామూలుగా ఏం జరిగినా ఆ టైంలోనే జరిగినాయి కాబట్టి ఇది మా గవర్నమెంట్ మీద బురద జల్లడానికి చూస్తున్నారు తప్ప ఈ విషయంలో అయితే మట్టు మాత్రం మా నాయకుడికి కానీ మాకు కానీ ఏ విధమైనది కూడా వచ్చి పోని మాకు ఎలా న్యాయం చేయండి అన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, చేయలేదు. దోమడ గ్రామం నుంచి జుత్తు గోవిందని నేను గత 5 సంవత్సరాల క్రితం సూర్యనారాయణ రెడ్డి గారి టైంలో దోమడ లేఅవుట్ ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళ ప్రభుత్వంలోనే అది శాంక్షన్ అయింది. ఆ పక్కనున్న పోరంబోగులో ఉన్న ఇళ్ళలు కూడా ఆ రోజున పట్టాలు ఇప్పించారు. ఆయనే ఇప్పించి ఈ రోజుని రామకృష్ణారెడ్డి గారు ఏదో ఇచ్చుకున్నారో అని పుకారు పుట్టించి జనాల్ని మభ్య పెడుతున్నారు మామూలుగాని. ఆ రోజునే ఆయన ఎంత తీసుకుని ఇచ్చాడో పర్మిషను, ఇప్పుడు మా రామకృష్ణారెడ్డి గారిని కూడా మేము తీసుకొస్తాం. అక్కడే ఆ చోట్లోనే కొంతమందిని అలగజాలాన్ని పోగేసుకుని సూర్యనారాయణ రెడ్డి గారు మామూలుగా మీటింగ్ పెడుతున్నారట. పెడితే మేము వస్తాం, మా గ్రామ ప్రజలు జరిగిందని మా సమక్షంలో వివరిస్తాం. కమిటీని మీరు ఆయన వచ్చిన పర్లేదు, మా కమిటీ మేము వస్తాం. ఒకసారి పెద్దల సమస్యలో తేల్చుకుందాం. ప్రజల్ని ఇబ్బంది పెట్టి మభ్య పెట్టద్దు. ఇక్కడ అందరికీ జనాలకు తెలుసు అది ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో. ఆ రోజుల్లో సర్పంచ్ గారు ఎంత తీసుకున్నారో, ఎమ్మెల్యే గారు ఎంత తీసుకున్నారో ఆ రోజుని జనాలకు కూడా తెలుసు. ఆ రోజుని అది కూడా మేము ఎవరంతా. కానీ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చారు తప్పించి ఈ లేఅవుట్ వేసిన టైంలో ఆయన లేడు కదా. అక్కడ మాకు అధికారం వాళ్ళదే. ఇది అంతా ఒక స్కెచ్ ప్రకారంగా జరిగింది ఇది వాళ్ళ. అది ఇప్పుడు లెగ్గొట్టి మా ప్రభుత్వం మీద పోతున్నారు. ఇది ఆ పట్టాలు కూడా ఇచ్చింది కూడా వాళ్ళ సంతకాలు ఉంటాయి. జగన్ గారి బొమ్మ ఉంటుంది, సూర్యనారాయణ రెడ్డి గారి సంతకం ఉంటుంది, అన్నీ వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఎంతవరకు సంబంధం ఒకసారి మేమే నిరూపిస్తాం. ఆయన ఎప్పుడు రమ్మన్నా సరే మా జనం అంతా మేము వచ్చి దోమడ గ్రామ ప్రజలప్పుడు మేము మా వాణి ఇప్పిస్తాం. ఈరోజు పెదపూడిలో ఏర్పాటు చేయని ప్రెస్ మీట్ కార్యక్రమానికి మన నమస్కారం. మనకి దోమడ గ్రామంలో ఒక లేఅవుట్ దగ్గర R&B గెస్ట్ హౌస్ R&B సైట్లోని 6 ఇళ్ళు ఉన్నాయి. వాటిని పడగొట్టడం జరిగింది. దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు దాని మీద రాజకీయం చేయడం మొదలెట్టారు. ఆయన ఏమనుకుంటున్నారో ఏటో తెలియదు కానీ అది వైఎస్ఆర్ టైంలో వచ్చిన లేఅవుట్. అది పట్టాలు కూడా వైఎస్ఆర్ టైంలోనే ఇచ్చారు. ఆ రోజు కలెక్టర్ గారు సూర్యనారాయణ రెడ్డి గారు కలిపి అది ఖాళీ చేయిందని అనుకున్నారు. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చేసి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు చేయితే దాన్ని మన ఎమ్మెల్యే గారి మీద పెడుతున్నారు. ఇలా శవ రాజకీయాలు చేస్తున్నటువంటి మన సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరైనా చనిపోతే అదే లేఅవుట్లో దహనం చేస్తాం అని చెప్తున్నాడు. అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎవరినైనా ఆయనే చంపేసి అక్కడ ఆయనే శవదానం చేసేలా కనిపిస్తున్నారు. అక్కడ దీని మీద ఇటు ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే దీంట్లో మన రామకృష్ణారెడ్డి గారికి ఏ విధమైన సంబంధం లేదు. అలాగే డాక్టర్ గారికి శవ రాజకీయాలు చేయడం అలవాటు. ఇంతకు 2019లో ఆయన అనపర్తిలో GBR కాలేజీకి దారి మార్గాన్ని మూసేసి ప్రహరీ కట్టినప్పుడు ఒక మహిళ సూసైడ్ నోట్ రాసి డాక్టర్ గారు నా వల్ల నేను చనిపోతున్నానని చెప్పి
చనిపోతే అప్పుడు ఆయన ఏమీ చేయలేకపోయాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చి దావాడు వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు. అది ఎమ్మెల్యే గారి మీద ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమవుద్ది అనుకుంటున్నాడు. కానీ దీంట్లో మాకు కానీ తెలుగుదేశానికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మా పక్క గ్రామం అయినటువంటి దోవాడ గ్రామంలో ఒక 4-5 ఇళ్ళు ఆర్ఎన్బి రోడ్లో ఉన్నాయని చెప్పేసి పడగొట్టడం జరిగింది. అది కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్ అని చెప్పి చెప్తున్నారు. పూర్తిగా మాకు తెలియదు. కానీ ఇది ఈలోగా ఇందులో గజిబిజి ఏంటంటే వీళ్ళందరూ ధర్నాలో వ్యవహారాలు చేసి మన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి రోజు వచ్చి వాళ్ళకి భోజనాలు అవి పెట్టించి ఏదో వ్యవహారం చేస్తున్నారు. అంటే నేనేం చెప్తానంటే ఇప్పుడు రాజకీయాలకి ఇలా ఆడుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉపయోగం జరిగేలాగా మీరు తమరు ఎప్పుడో పట్టాలు ఇచ్చారట, ఆ పట్టాల్లో సైట్లు వాళ్ళకి ఇప్పించి అక్కడ మళ్ళీ ఒకవేళ హౌసింగ్ స్కీమ్ అయితే మా గవర్నమెంట్లో మేము ఇస్తాం. హౌసింగ్ కట్టుకోవడానికి ఇబ్బంది లేదు, ఎవరికైనా ఇస్తాం. వాళ్ళు పోయి ఉన్నారు కాబట్టి ముందే ఇస్తాం. ఆ ఇచ్చే మా సహాయం మేము చేస్తాం. మనం ఎంతసేపు రాజకీయంగా పోట్లాడాలి తప్ప ఇలాగా మన ఏదో జనాల మీద రాజకీయాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు మనం ప్రజలకి అధికార పక్షం ప్రజలకి ఏం చేస్తలేదో దాన్ని ఎత్తి చూపాలి. నువ్వు అదేమి చేయట్లేదు, ఇది చేయట్లేదు, సైట్లు ఇవ్వట్లేదు, ఇల్లు కట్టట్లేదు, పందరు కొట్టట్లేదు, అవి చేయట్లేదు అని చెప్పేసి అంతే తప్ప వాళ్ళు ఏదో పాపం ఇల్లు పోయి ఉన్నారు వాళ్ళకి మనం మీరు మేము కలిపి సహాయం చేయాలి. అది మేము సహాయం చేద్దామంటే కనీసం మా నాయకులు లోకల్ నాయకుల దగ్గరికి కానీ మా దగ్గరికి కానీ మొన్న మేము ఫిర్యాదుల సేకరణ పెట్టాం మండల ఆఫీస్లో. అక్కడికి కానీ ఒక్కరు వచ్చి మాకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పి ఎవరో చెప్పలేదు. దాని మీద చెప్పకుండా మేము ఏం చేయాలి? అప్పటికే అదేమో ఊరికే అందరూ వచ్చేస్తున్నారు, రాష్ట్ర నాయకులు తీసుకొచ్చే జిల్లా నాయకులు తీసుకొచ్చేస్తున్నారు. ఎంతమంది నాయకులు వచ్చినా వాళ్ళకి జరిగి ఉపయోగం ఏంటో చూడాలి తప్ప మనం వెళ్ళి చూసి ఓదార్చడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. ఏ రకంగానైనా సరే వాళ్ళకి ఏదో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆ లేఅవుట్ అతను కూడా మాకు తెలీదు. లేఅవుట్ చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్, వాళ్ళకి పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్. ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ సైట్లు ఎక్కడ ఉన్నాయో చూపించి అక్కడ హౌసింగ్ స్కీమ్లో మేము పెడతాం. ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలి. ఆ ఆదుకోవడంలో రామకృష్ణారెడ్డి గారు ముందు ఉంటారు. కానీ లేనిపోని అవి తీసుకున్నారు అవన్నీ చెప్పడం, నిరూపించండి. ఇప్పుడు ఎవరితో నిరూపిస్తారో జనాలతో నిరూపిస్తున్నారు. జనాలు కాదు, ఆ ఇచ్చినటువంటి లేఅవుట్ ఎవడైతే ఉన్నాడో ఆయన రమ్మానండి మాట్లాడతాం. లేదంటే లేఅవుట్లో కూర్చుందాం, మీరు రండి ఈయన కూడా రమ్మంటాం. అంతే తప్ప ఇందులో మనం ఎంతసేపు మన రాజకీయాల కన్నా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాం అనేటువంటిది మనం చూసుకోవాలి తప్ప మన లబ్ధి మన స్వలాభం కోసం మాట్లాడడం అనేటువంటి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అదేవిధంగా ఏ రకంగానే కూడా వాళ్ళకి 6-7 ఉన్నారో వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయడానికి మీరు ఆలోచించండి. మా అధికార పక్షంగా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏ రకంగా చేయాలనేటువంటిది అన్ని విధాలా వాళ్ళకి ఉపయోగపడతామని చెప్పి దోవాడ గ్రామం మా నాయకుల తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున చెప్తున్నాం. ఇదే విధంగా పడగొట్టించడం అనేటువంటిది మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ మాకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. వాళ్ళు మాకు పడగొట్టిన తర్వాత కూడా వచ్చి ఇలా జరిగిందని చెప్పలేదు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, మీరు ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా జరిగిందని చెప్పినప్పుడు వైఎస్ఆర్ నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు అర్జెంటుగా లోకల్ గ్రామంలో ఉన్న తెలుగుదేశం నాయకుల దగ్గరికి కానీ లేదనుకుంటే ఆ ఎమ్మెల్యే దగ్గరికి కానీ వెళ్ళి ఒకసారి చెప్పండి అలా ఏం చెప్తారో వాళ్ళని చెప్పేసి మీరు చెప్పాలి. అది చెప్పలేదు కాబట్టి ఈ రోజైనా వాళ్ళకి ఉపయోగం జరిగేలాగా చూడమని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మీడియా సమావేశం ద్వారా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో వైభవంగా చందనోత్సవం. స్వామివారి నిజరూప దర్శనం కొరకు ఆలయానికి వేలాదిగా తరలి వచ్చిన భక్త కోటి జనం. కిక్కిరిసిన దేవస్థాన ప్రాంగణం. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదకర ఘటన. ఆలయ ప్రాంగణంలో గోడకున్న దుర్ఘటనలో 7 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. సింహాచలం ఆలయం వద్ద గోడ కూలుతుందని ఎవరూ ఊహించలేదని స్పష్టం చేసిన ఏపీ హోంమంత్రి. జరిగిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించిన అనిత. మే 2వ తేదీన
అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ రాక సందర్భంగా ఏర్పాట్ల ముమ్మరం చేసిన అధికారులు. హెలిప్యాడ్, సభావేదిక మార్గం, సభావేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి న్యూస్.